డైరీ ఫార్మర్స్ అందరికీ నమస్తే. మనం ఇప్పుడు ఉన్నది అడ్లూరు విలేజ్లో ముదాం నర్సింహులు అని ఆయన డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము. ఇది వచ్చేసి పెద్ద నర్సింహులు. ఇది వచ్చేసి సూపర్ నేపియర్. ఇది ఎన్ని ఫీట్లు ఉన్నదంటే 6 ఫీట్ల కంటే ఎక్కువ ఉన్నది. ఇది వచ్చేసి రెండో క్రాప్. అంటే కోసినప్పుడు కిందికి కోయడం వల్ల ఏమవుతుందంటే కుదురు అనేది కొంచెం ఉదురుగా రావడం జరుగుతుంది. కిందికి చూపిస్తే మనకి కుదురు చూస్తున్నారు కదా, కుదురు నుంచి పైన వరకు మినిమం ఇది ఎన్ని రోజులు అంటే 45 డేస్ మాత్రమే. 45 డేస్కి ఒక కోత కోస్తుంటాడు. ఏంటంటే చాప్ కట్టర్ కోయడం వల్ల ఇతనికి ఏంటంటే ఒక 6 బర్రెలు ఉన్నాయి. 6 బర్రెలకి కంప్లీట్గా కృత్రిమ గర్భధారణ సెమెన్ కానీ లేకపోతే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కానీ దూడలు కానీ పుట్టడం జరిగింది. దాని ద్వారా గత కొన్ని సంవత్సరాల నుంచి ఒక 20 సంవత్సరాల నుంచి షెడ్ ఫార్మింగ్ డైరీ ఫార్మింగ్ అని చేయడం అనేది జరుగుతుంది. దాని ద్వారా ఇతనికి ఏంటంటే పాడి ఉపయోగం. పాడి వల్ల ఏంటంటే ఇతన్ని చూసి అడ్లూరులో కొన్ని 200 మంది 300 ఫార్మర్స్ కానీ డైరీ మీద ఆధారపడి పాల మీద ఆధారపడి వృత్తి అనేది జరుగుతుంది. దాని ద్వారా ఇతనికి నర్సింగ్ను మనం అడిగి తెలుసుకున్నది ఏంటి అని అంటే, నీకు ఫార్మర్ ద్వారా అంటే మనకు డైరీ ఫార్మింగ్ ద్వారా నీకు ఎలాంటి లాభం ఉన్నది అంటే, నీకు పాలు ఎక్కడ పోస్తున్నావు, ఎక్కడ సెల్లింగ్ చేస్తున్నావు, ఈ గడ్డి ఉత్పత్తి నీకు ఎలా చేయాలనిపించింది అనేది మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న, మనకి ఇప్పుడు ఈ గడ్డి పెట్టడం వల్ల నీకు ఎలాంటి ఉపయోగం ఉంది అంటే, నీకు షాప్ కట్టరు తెచ్చుకున్న వలన మంచిగా గేజలు మంచిగా గడ్డి తింటుంది. ఓకే, మంచిగా పాలు కూడా మంచిగా ఇస్తుంది. జర మనకు ఎక్కడెక్కడ గడ్డి తిరిగేందుకు గడ్డి అవకాశం తిప్పలే కాకుండా ఈ గడ్డి పెట్టుకుంటే చాలా మంచిగా ఉపయోగం ఉంది. ఎకరంన్నర ఉందా ఇప్పుడు? అంటే ఈ గడ్డి నువ్వు పెట్టి ఎన్ని రోజులు అవుతుంది? 45 రోజులు అవుతుందా? అంతకన్నా ఎక్కువ అవుతుందా? కొయ్యడం వల్ల ఎన్ని రోజులకు ఒక కోత వస్తున్నావు? ఇది రెండో కోత కోస్తున్నాం. ఇది 60 రోజులకు ఒక కోత కోస్తున్నాం. 60 రోజులకు ఒక కోత కోస్తున్నారు. అంటే మీరు చాపింగ్ చేయడం వల్ల నీకు లాభం ఉందా, నష్టం ఉంటుందా? చాపింగ్ చేయడం వల్ల లాభం ఉన్నది. అంటే ఇంతకుముందు గడ్డి వేస్తే అంత కొనరికి అంత పారేస్తే అంత కట్టంత వృధా అయిపోతుంది. అందుకని మొత్తం వృధా అవుతలేదు. అంటే దీనివల్ల నీకు లాభమే ఉంది. లాభం ఉన్నది. ఓకే, చూసింది కదా. మనం ఇప్పుడు ఏంటంటే ఫార్మర్స్ని తెలుసుకోవడం ఏంటంటే, దీనివల్ల లాభం ఉంటుంది, నష్టం ఏమి ఉండదు. దీనివల్ల ఏంటంటే మనకి ఎక్కువ పాల గ్రోత్ కూడా ఎక్కువ రావడం అనేది జరుగుతుంది. దాని ద్వారా ఇలాంటి ఫార్మర్స్ని చూసి ఇంకా కొందరు ఫార్మర్స్ ముందుకు రావాలని కోరుకుంటున్నాం. కాకపోతే కొంత గవర్నమెంట్ కూడా సహాయపడాలి. తవ్వేటప్పుడు గిరబట్టాలి. గిరబడితే నీకు వృత్తి అనేది కొంచెం మంచిగా వస్తుంది అన్నట్టు. సూపర్ నేపియర్ కదా ఇది? సూపర్ నేపియర్. ఇంకోటి ఏదైనా ఉందా? ఉంది. వస్తుంది. వచ్చినాయి. తీసు కాలు పెట్టే అలా ఎరికించుకో. అలా 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 అటు కాలు పెట్టు. గడపలో పోయింది. నువ్వు కొట్టే బాలు. ఓకే, నేను అప్పుడు నీళ్ళ తప్పినప్పుడు ఎక్కింది బస్ ఎక్కింది 4 గంటల వేసుకునే రావు. ఇదంతా కంప్లీట్
గంటన్నర పక్క 2 గంటల పక్క వస్తాయి అయినా ఇప్పుడు గంటన్నర ఫోన్ ఆడబెట్టేస్తుంది అప్పుడు ఉడకపోతుందని. ఓకే